మనం దేనికోసం కష్టపడాలి? క్షయమైన ఆహారం కోసం కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కోసమే కష్టపడండి అంటున్నారు. అట్లా అని చెప్పేసి మీరు జాబ్లు మానేయమని కాదు, కానీ క్షయమైన ఆహారం కోసం మనం 8 గంటలు కష్టపడితే మరి అక్షయమైన ఆహారం కోసం ఇంకా ఎక్కువ కష్టపడాలి అని చెప్తున్నాడు. మనం అక్షయమైన ఆహారం కోసం ఎంత కష్టపడతాం చెప్పండి? రోజులో ఎంత టైం ఇస్తాం? ఒక 15 మినిట్స్. అయితే ఒకవేళ ఒక పొరపాటున ఒక రోజు ½ అన్ అవర్ కనుక బైబిల్ చదివి ప్రార్థన చేస్తే ఇక ఆ రోజు అందరికీ చెప్పేయడమే. అసలు ఈరోజు పొద్దున్న బైబిల్ తీశాను, చదువుతానే ఉన్నాను, చదువుతా ఉంటే ½ అన్ అవర్ అయిపోయింది, టైం కూడా తెలియలేదని చెప్పేసి. మనం కొంచెం కష్టపడాలి, అక్షయమైన ఆహారం కోసం కష్టపడాలి. అక్షయమైన ఆహారం కోసం కష్టపడితే అప్పుడు మనం అక్కడ పరలోకానికి వెళ్ళినప్పుడు మనకు కావలసిన వాటిని మనం సంపాదించుకుంటాం.